రంగారెడ్డి కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాదిర్ అనే న్యాయవాదిని హైదరాబాద్లోని తన ఆఫీసులో హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ జనార్దన్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులకు రక్షణగా వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమేష్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కోర్టులో సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల విధులను బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. తరచూ ఏదో ఒక చోట న్యాయవాదులపై భౌతిక దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మైనారిటీ న్యాయవాది ఆయన పేరు ఖాదీర్ గారు చింతపల్లి తన సొంత ఆఫీసులో తన విధులు నిర్వహిస్తుండగా దుర్మార్గమైనటువంటి హత్య చేయడం జరిగింది. ఇది ఒక న్యాయవాది మీద దాడులు పరంపరగా రోజు కొనసాగుతూ ఉన్నాయి. ఈ న్యాయవాదుల మీద దాడి అంటే రాజ్యాంగం మీద దాడే, చట్టాల మీద దాడే, న్యాయ వ్యవస్థ మీద దాడే. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అనేకమైనటువంటి విషయాల్లో చట్టాలు చేస్తున్నారు. న్యాయవాదుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉదాసీన వైఖరి అవలంబిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా న్యాయవాదులు అంటే ఒక చులకన భావంతో వాళ్ళకు న్యాయవాదులు అంటే ఒకప్పుడు ఈ పార్లమెంటును అసెంబ్లీ నడిపించింది న్యాయవాదులు. ఈ రోజు రకరకాల వృత్తుల నుంచి వచ్చి అసలు న్యాయవాదుల యొక్క విలువేందో వాళ్ళకు తెలియనటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా సభలో కూర్చుండి మన పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు, మన పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయడమే కాకుండా అడ్వకేట్స్ కు ఒక స్పెషల్ ప్రివిలేజెస్ కల్పించాలని చెప్పి కోరుతూ ఈ రోజు నేను విజ్ఞప్తి చేస్తాను. మొన్నటి రోజున 14వ తారీఖున హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఖాదీర్ గారిని అతి దుర్మార్గకరంగా హత్య చేయడం జరిగింది. ఈ పరంపర ఏదైతే న్యాయవాదులపైన జరుగుతున్న దాడులు గాని హత్యలు గాని పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. మేము గతంలో న్యాయవాదులుగా అనేక మార్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లపైకి వచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా చలనం లేదు. ఈ రోజు ఆ ప్రజాప్రతినిధులకు గాని చాలా మందికి న్యాయవాదులుగా రక్షణ నిలుస్తున్నారు. కానీ న్యాయవాదులకే రక్షణ లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి ఏదైతే కొన్ని వర్గాలకున్న రక్షణ చట్టాలున్నాయో, డాక్టర్లు కానీ వివిధ రకాలుగా రక్షణ చట్టాలున్నాయో న్యాయవాదులకు కూడా వచ్చే శాసనసభ సమావేశాల్లో తప్పకుండా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి. లేకపోతే శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరు న్యాయవాదులము అన్ని బార్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు అన్ని న్యాయవాదులందరం కలిసి ఒక కార్యాచరణ రూపొందించడానికి సిద్దపడతామని మేము హెచ్చరిస్తున్నాము. ఈ రోజు ఖాదీర్ హత్యను నిరసిస్తూ సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైకాట్ చేసి అంటే విధులకు బహిష్కరించి మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది.